బెతానియా ప్రార్థనా మందిరం నుండి రవిరాజ్ ఫాస్టర్ గారు మనతో ఉన్నారు. ప్రభు యొక్క సజీవ సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్ ఫాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. ఫాస్టర్ గారు, ప్రభువుని మీరు ఎలా తెలుసుకోగలిగారు? మరి పరిచర్య ఎలా సాగుతుందో మరి ప్రభు యొక్క సజీవ సాక్ష్యం. తప్పకుండా అమ్మా. మొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో అన్వేషి టీవీ ఛానల్ వారికి, అలాగే మరి దివ్య మేడం గారికి ప్రభునామమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు పాస్టర్ రవిరాజు. నేను బాచుపల్లి, హైదరాబాద్ ప్రాంతంలో ఉంటాను. అయితే యేసుక్రీస్తు ప్రభువుని నేను తెలుసుకున్నక ముందు నా జీవితము చాలా దుర్భరమైన జీవితం మేడం. వాస్తవానికి మా తండ్రి గారు నాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వారు చనిపోవడం జరిగింది. అయితే మా తల్లి గారు, మరి వారి పేరు జయమ్మ, వారు చాలా కష్టపడి మరి నన్ను, మా అక్కయ్యను, మా అన్నయ్యను, మా ముగ్గురిని చాలా ప్రేమతో పెంచింది. అయితే మా తల్లిగారి ప్రేమ మమ్మల్ని ఏ విధంగా తయారు చేసిందంటే, మేము ఇష్టానుసారంగా జీవించడానికి కారణమైంది. మరి నేను 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల రాజ్భవన్లో చదువుకున్నాను. ఆ తర్వాత మరి మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశాను. ఆ తర్వాత మరి స్నేహము, లోక స్నేహము, లోక అలవాట్లు, లోక పద్ధతులు, ఫ్రెండ్స్తో తిరగడము, సినిమాలు చూడడము, విచ్చలవిడిగా బ్రతకడము, ఈ విధంగా నా జీవితం కొనసాగుతూ ఉంది. అయితే మా తల్లిగారు చాలా బాధపడేవారు, చాలా ఏడ్చేవారు. అయ్యో, పిల్లల్ని మరి అల్లారుముద్దుగా పెంచుకున్నాను, మరి పిల్లలు ఇట్లా అయిపోతున్నారు ఏంటి అని చాలా బాధపడేది. అయితే మా తల్లి చాలా ప్రార్థన పర్రాలు. మా తల్లి మా కొరకు నిత్యము ప్రార్థన చేసేది. అయితే ఆ విధంగా నా జీవితం కొనసాగుతూ ఉంది. 1996వ సంవత్సరంలో నాది పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయింది. ఆ తర్వాత మరి నేను ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తూ వచ్చినాను. ఆ ఉద్యోగాన్ని బట్టి, జీవితాన్ని బట్టి ఏమి సంతోషం లేకుండా ఎక్కువగా చెడు వ్యసనాలకి బానిసనయ్యాను. చెడు అలవాట్లు నేర్చుకున్నాను. దేంట్లోనో సంతోషం ఉంది, దేంట్లోనో ఆనందం ఉంది, ఇంకా ప్రపంచంలో ఏదో ఉంది, చూడాలి, అనుభవించాలని ఆ విధంగా నేను ముందుకు కొనసాగుతూ ఉన్నాను. ఆ తర్వాత 1999వ సంవత్సరంలో మరి నాకు వివాహం జరిగింది. వివాహం జరిగి నాకు 2 కుమార్తెలు పుట్టిన తర్వాత నాకు మరలా ఆశ కలిగింది జీవితం మీద. నేను మరలా చదువుకోవాలి, నేను డబ్బు సంపాదించాలి, ఈ జీవితం నాకు సరిపోవడం లేదని నేను మహబూబ్ నగర్ ప్రాంతంలో మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ డిగ్రీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత 2005వ సంవత్సరంలో నేను ఆ బీటెక్ డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత మరి ఇక్కడే ఇదే హైదరాబాదులో ఒక 4-వీలర్ మల్టీ బ్రాండ్ సర్వీస్ స్టేషన్లో నాకు సూపర్వైజర్గా ఉద్యోగం వచ్చింది. చాలా చక్కగా నా జీవితం కొనసాగుతూ ఉంది. అయితే 2005, 6, 7 ఆ ప్రాంతంలోనే నాకు జీతం సుమారుగా 40,000 రూపాయల జీతం వచ్చేది ఆ దినాల్లోనే. ఎట్లయితే నాకు జీతం పెరుగుతూ పోయిందో నా పాపం పెరుగుతూ పోయింది, నా చెడు వ్యసనాలు పెరుగుతూ పోయాయి. చివరికి ఆ వ్యసనాలు, ఆ మత్తు పదార్థాలు నన్ను ఎంత బానిసం చేశాయంటే అవి లేకుంటే నేను ఉండలేని స్థితిలోకి వెళ్ళిపోయాను. వాటి వల్ల నాకు నెమ్మది లేకుండా అయిపోయింది. చివరికి ఒక రోజు నా జీవితాన్ని ముగించాలి, ఇంకా బ్రతకకూడదు, చచ్చిపోవాలని ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి నా మోటార్ సైకిల్ తీసుకొని ఇక్కడే కూకట్పల్లిలో ఐడియల్ చెరువు అని ఉంటుంది, ఆ చెరువులోకి పడిపోయి చనిపోవాలనుకున్నాను. అయితే అట్లా వెళ్తా ఉన్నాను, ఒక వాక్యము నాకు గుర్తుకొస్తా ఉంది. ఎందుకంటే బాల్యం నుండి సండే స్కూల్కి వెళ్ళేవాడిని. ఆ సండే స్కూల్లో మా యొక్క టీచర్ చెప్పే ఆ వాక్యం నాకు గుర్తుకొచ్చింది. ఏంటి ఆ వాక్యం అంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. అయితే నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, నేను పాప భారాన్ని మోస్తూ ఉన్నాను. నాకు చదువు ఉంది, ఉద్యోగం ఉంది, భార్య, పిల్లలు, మంచి కుటుంబం ఉంది, అంతా ఉంది. కానీ నాకు లేనిది ఏందయ్యా జీవితంలో అంటే సంతోషం లేదు, సమాధానం లేదు. ఒక పాప భారాన్ని మోస్తూ ఉన్నాను. ఆ పాప భారము నన్ను నరకం వైపుకు ఈడ్చుకొని వెళ్తా ఉంది. ఆ టైంలో ఈ వాక్యము నాకు జ్ఞాపకం వచ్చింది. వెంటనే నేను పరిగెత్తుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఇంట్లో మోకరించి చేతుల పైకెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించినాను. ప్రభువా, నేను చనిపోతే నేను నరకానికి పోతాను, నా ఈ పాప భారాన్ని నేను భరించలేకపోతా ఉన్నాను కనుక నాకు ఆ భారం తీసివే ప్రభువా అని నేను ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు
ప్రభు వెంటనే నాకు సమాధానం ఇచ్చినాడు, నా పాపాలన్నీ కడిగినాడు, నాకు సంతోషం వచ్చింది, నాకు సమాధానం వచ్చింది, నాకు నెమ్మది కలిగింది. నాకు అర్థమైంది యేసు ప్రభు నన్ను రక్షించినాడు అనే సంగతి నాకు అర్థమైంది. ఆ తర్వాత మరి మా తల్లిగారు, మేము చిన్నప్పటి నుండి మరి జగద్గిరిగుట్ట అనే ప్రాంతంలో బేతనియా ప్రార్థన మందిరం అనే ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని దైవజనుడు మా ఆత్మీయ తండ్రి సేవకులు నెహమియా పాస్టర్ గారు వారు నడిపిస్తూ ఉండారు. వారు చాలాసార్లు మా ఇంటికి వచ్చి మాకు వాక్యం చెప్పేవారు. నాయన, మీ తల్లి ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తూ ఉంది, మీరు ఈ విధంగా లోకంలో పడి మీరు తిరగకూడదని చాలా చెప్పేవారు. నేను చాలా నవ్వుకున్నాను, ఈ సేవకులకు ఏమీ తెలియదు, ఈ విధంగా చెప్తారని చాలా అపహాస్యం చేసేవాడిని. అయితే మా దైవజనులు మా నెహమియా పాస్టర్ గారు చెప్పేవారు, తప్పకుండా ఏదో ఒక రోజు ప్రభు నేను ఆకర్షిస్తాడు, నేను పిలుస్తాడు, నువ్వు దేవుని సేవకుడు అవుతావు అని పాస్టర్ గారు తరచు చెప్పేవారు. అయితే ఎప్పుడైతే నేను మారు మనసు పొందినానో, రక్షింపబడ్డానో, యేసుప్రభు నా జీవితంలో సమాధానం ఇచ్చినాడో, నా ప్రతి పాపం నుండి, చెడు వ్యసనాల నుండి నాకు విడుదల వచ్చింది. అప్పుడు నేను వెంటనే పరిగెత్తుకొని మా దైవజనుడి దగ్గరికి వెళ్ళి అన్నాను, పాస్టర్ గారు, దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నా పాపాలు క్షమించబడ్డాయి, నాకు చాలా శాంతి సమాధానం ఉంది, నేను దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నానని చెప్పినప్పుడు పాస్టర్ గారు చాలా సంతోషించారు. ఆ తర్వాత నేను 1 సంవత్సరం పాటు మరలా నా వృత్తిలో కొనసాగుతూ ఉన్నాను. కానీ జీవితంలో ఒక వెలితి, ఒక లోటు నాకు అనిపించేది. అయితే అప్పుడు ప్రభుని అడిగాను, ఒక 2 రోజులు ఉపవాసం ఉండి, ప్రభువా మరి నా పట్ల నీ చిత్తం ఏమైంది, నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం ద్వారా ప్రభువు నాతో స్పష్టంగా మాట్లాడడం జరిగింది. వాక్యం ద్వారా ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది, యాకోబు, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను నిన్ను నిర్మించాను, అయితే నేను నిన్ను ఇశ్రాయేలుగా మార్చబోతున్నాను, నువ్వు భయపడొద్దు, నువ్వు నా సొత్తు జనములను నువ్వు నా దగ్గర నడిపించాలి, నా మహిమ కొరకు ప్రజలను నడిపించాలని ఆ అధ్యాయం మొత్తము ప్రభు నాతో మాట్లాడడం జరిగింది. వెంటనే నా ఉద్యోగానికి రాజీనామా చేసినాను. ఎవరికి చెప్పలేదు, నా తల్లికి కానీ నా భార్య కానీ ఎవరికి చెప్పకుండా మా దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి చెప్పాను, పాస్టర్ గారు, నా జీవితాన్ని నేను ప్రభు సమర్పించుకున్నాను, నేను ఇంకా దేవుని సేవ చేస్తాను. వాస్తవంగా నేను మెకానికల్ ఇంజనీర్ని, నేను కార్ల మరమ్మతులు చేయాలి, కార్ల రిపేర్ చేయాలి. కానీ ప్రభు నాతో మాట్లాడాడు, నువ్వు రిపేర్ చేయాల్సింది కార్లను కాదు, వాహనాలను కాదు, మనుషుల జీవితాలను నువ్వు మార్చాలి, నా దగ్గర నడిపించాలని ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను వెళ్ళి మా పాస్టర్ గారు చెప్పి, అప్పుడు పాస్టర్ గారు చాలా సంతోషించారు. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం బాబు, ప్రభు నమ్మదగిన వాడు కనుక నువ్వు రక్షణలోకి వచ్చావు, చాలా సంతోషం అని చెప్పేసి నేను మా బేతనియా ప్రార్థన మందిరంలోనే నేను పరిచారకునిగా దేవుని సేవకులు వెంబడిస్తూ వారి యొద్ద నేను పరిచర్యలో వాక్యము తర్ఫీదు తీసుకున్నాను. మరి వారి ద్వారా మరి బాజ్పల్లి అనే ఒక ప్రాంతాన్ని నేను పంపబడ్డాను. ఆ ప్రాంతంలో వడ్డెర ప్రజల మధ్యలో నేను పరిచర్య చేస్తూ ఉన్నాను. మరి వడ్డెర ప్రజలు చాలా భయంకరమైనటువంటి త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, విగ్రహారాధికులుగా, మాంత్రిక తంత్రిక శక్తుల చేత పీడించబడే ఆ ప్రజల మధ్యలో నేను వచ్చి వారికి నా సాక్ష్యాన్ని, దేవుని వాక్యాన్ని చెప్పడం ద్వారా దాదాపుగా ఒక్క కుటుంబం, ప్రారంభంలో బాజ్పల్లి నుంచి ఒక కుటుంబం మాత్రమే వారు రక్షణలోకి వచ్చారు. వారి ఇంట్లో చిన్నగా మేము పరిచర్య ప్రారంభించాము. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మరి సుమారుగా 200 మంది కంటే ఎక్కువ మంది ప్రతి ఆదివారము బేతనియా ప్రార్థన మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. వడ్డెర ప్రజలందరూ కూడా తండోపతండాలుగా యేసుప్రభువును అంగీకరించి వారి జీవితాలు విప్లవాత్మకంగా మార్చబడ్డాయి, వాళ్ళ బ్రతుకులు మార్చబడ్డాయి, వాళ్ళ స్థితిగతులు మార్చబడ్డాయి. ఈరోజు వారంతా దేవునిలో ఆనందిస్తున్నారు. వారి మధ్యలోనే నేను పరిచర్య చేస్తూ ఉన్నాను. దేవుడు నాకు 3 కుమార్తెలను బహుమానంగా ఇచ్చినాడు. అయితే నేను చాలా భయపడేవాడిని. అందరు అనేవాళ్ళు ఏమనంటే, 3 ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు ఎట్లా బ్రతుకుతావు, ఇంత చదువుకొని ఈ బైబిల్ పట్టుకొని నువ్వు ఆ వడ్డెర ప్రజల మధ్యలో తిరిగితే నీకేమొస్తుందని చాలా మంది ఎన్నో విధాలుగా నన్ను వెనక్కి రావడానికి ప్రయత్నం చేసినారు. కానీ ఒకటే, నన్ను పిలిచిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన మాట చొప్పున నా జీవితాన్ని నేను ప్రభువుకు సమర్పణ చేసుకున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రోజు వరకు కూడా నేను 2008లో రక్షింపబడ్డాను, 2009లో పరిచర్యకు వచ్చాను, ఇది 2024 ఈ రోజు వరకు కూడా ప్రభు నాకేమీ కొదవలు చేయకుండా ఎప్పటికప్పుడు ఏది కావాలో అది నాకు ఇస్తూ ఉన్నాడు. మరి నా 3 బిడ్డల్ని దేవుడు చక్కగా, నేను వారిని విశ్వాసంలో పెంచుతున్నాను, భక్తిలో పెంచుతున్నాను. నా వెనకాల ఏమీ డబ్బు లేదు, ఆస్తి లేదు, కానీ నా కుటుంబానికి నేను దేవుని పరిచయం చేయగలిగినాను. నా 3 బిడ్డలు కూడా భక్తిలో ఉండి నాకు పరిచయం సహకరిస్తూ ఉంటారు. నా భార్య, మా తల్లి, మేమంతా కలిసి పరిచయం కొనసాగుతూ ఉన్నాము. మా పెద్దమ్మాయి ప్రీతి, ఆమె ఉస్మానియా కాలేజ్లో
యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత మా రెండో అమ్మాయి ప్రియ, ఆమె ఇప్పుడు MBBS ఫైనల్ ఇయర్ చదువుతుంది. మా మూడో అమ్మాయి జాస్మిన్, ఇప్పుడు ఆమె పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఈ విధంగా నేను, నా కుటుంబము, నా ఇంటి వారంతా కూడా ఈ వడ్డెర ప్రజల మధ్యలోనే మరి సేవకునిగా మేము పరిచయం చేస్తూ ఉన్నాము. మా అన్నగారు, మరి ఆయన పేరు ప్రసాద్ రాజు, వారు కూడా మరి జోగులమ్మ గద్వాల జిల్లా తెలంగాణ ప్రాంతంలో వారు దేవుని సేవకునిగా ఉన్నారు. నేను ఒక మాట చెప్పగలుగుతాను, ఈ విధంగా మా అన్నయ్య, నేను మా యొక్క దుర్భర జీవితాలను అప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా మా తల్లి గారిని చాలా దూషించేవారు. అంటే ఎలాంటి పిల్లని నువ్వు కన్నావు, నీ పిల్లల వల్ల సమాజానికి ఎంత కీడు జరుగుతుంది, గొడవలు, అల్లర్లు, ఇవన్నీ కూడా నీ పిల్లలు చేస్తావని మా తల్లి గారిని ఎంతో దూషించేవారు. అయితే మా తల్లి గారి కన్నీటి ప్రార్థన వలన మరి మా అన్నయ్య, నేను ఇద్దరం కూడా లోకములో నుండి, భయంకరమైన పాప రోత బ్రతుకులో నుండి యేసు ప్రభు పాదాల దగ్గరికి మేము కొట్టుకొని వచ్చినాము. ఈరోజు మా అన్నయ్య, నేను ఇద్దరం కూడా దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాము. మా తల్లికి చాలా సంతోషము, చాలా ఆనందిస్తుంది. ఈ రోజు కూడా ప్రతిరోజు మా తల్లి చేసే ఆ ప్రార్థన, మా తల్లి చేసే ఆ ఆరాధన, ఆమె పాడే పాటల ద్వారానే మేము నిద్రలేస్తాం ఉదయమే. మా తల్లి ప్రార్థన నిశ్చయంగా మమ్మల్ని ఈరోజు సేవకులుగా నిలబెట్టగలిగిందనే సాక్ష్యాన్ని నేను తప్పకుండా చెప్పగలుగుతాను. నిజంగా అసలు ప్రభు ఎన్ని కార్యాలు ఆశ్చర్యకరంగా చేశారంటే అది మామూలు విషయం కాదు. అవునమ్మా, మన దేవుడు సజీవుడు. ఆయన నేటికి మార్పు లేని దేవుడుగా ఉన్నారు. యేసు ప్రభు మతాలు కులాలు మార్చే దేవుడు కాదు, జీవితాలు మార్చే దేవుడు అనడానికి నేనే సజీవ సాక్ష్యం. అయితే ఫస్ట్ గారు, ఇది రెండవ రాకడ అంటారు కదా, ప్రభు రెండవ రాకడ వస్తుంది, రక్షణ పొందుకోండి అని చెప్తున్నారు. అసలు ఇది రెండవ రాకడ అనేది దాని గురించి కొంచెం వివరించండి. తప్పకుండా అమ్మా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రజలందరి పాపములను పరిహారం చేయడానికి ఆయన మొదటి రాకడలో పసిబాలునిగా ఈ లోకానికి ఆయన అవతరించినాడు. దేవుని వాక్యంలో ఉంటది, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఉంటది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని ఉంటది. అంటే శిశువుగా పుట్టాడు, కానీ ఆయన కుమారుడిగా, దైవ కుమారుడిగా అనుగ్రహింపబడ్డాడు. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు 2000 సంవత్సరం నాటి దేవుడే కదా, అంతకుముందు మరి దేవుళ్ళు చాలా మంది ఉన్నారు కదా అని అంటారు. కానీ సత్యం ఏంటంటే, బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నాడు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఈ సర్వ సృష్టికి ఆయనే ఆధారభూతుడు. కనుక ఆయన ఒక మానవ ఆకారాన్ని ధరించుకొని ఈ లోకానికి అవతరించి ప్రజలందరి కొరకు, సర్వ మానవాళి కొరకు, కుల, మత, జాతి, ప్రాంత, వర్గ, వర్ణ భేదం లేకుండా అందరి కొరకు ఆయన మరణించినాడు. ఆయన రక్తం గార్చినాడు. ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినాడు. ఆయన వెళ్తూ వెళ్తూ అన్నాడు, నేను మొదటి రాకడలో పసిబాలునుగా, గొర్రె పిల్లగా మీ కొరకు వచ్చాను. ఇంకా మీరు కోళ్ళు, మేకలు, గొర్రెలు కోవాల్సిన అవసరం లేదు. మీ కొరకు నేను బలైపోయాను. అయితే నేను మీ కొరకు పరలోకంలో ఇల్లు సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను. పరలోకం అనగా అక్కడ ఆకలి ఉండదు, అక్కడ చీకటి ఉండదు, అక్కడ రోగం ఉండదు. ఒక్క మాట చెప్పాలంటే అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ మరణమే ఉండదు. అలాంటి పరలోక బంగారు వీధులుండే పరలోక రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరచడానికి ఆయన మరలా పరలోకానికి వెళ్ళాడు. అయితే తిరిగి ఆయన మరలా రాబోతున్నాడు. రెండవ రాకడ కంటే ముందుగా యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. ఈరోజు చాలా మందికి, క్రైస్తవ సమాజానికి కానీ లోకానికి కానీ ఒక అపోహ ఏంటంటే, రెండవ రాకడ అప్పుడే వస్తుందా అని చాలా మంది అంటూ ఉంటారు. వాక్యంలో కూడా ఉంది, పేతురు పత్రికలో రాస్తాడు, చాలా మంది, అయ్యా మీ వాగ్దానం ఏమైంది, మీ దేవుడు వస్తాడు అంటున్నారు, 2000 ఏళ్ళు అయిపోయింది, ఎప్పుడు వస్తాడు అని. అయితే వాస్తవానికి యేసు ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఏ మానవుడు కూడా నశించి నరకానికి పోవడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. మీరు చూడండి, ఒకవేళ దేవుడు గనక 2008 కంటే ముందే వచ్చింటే ఈ రోజు నేను ముందు ఉండేవాడిని కాదు నేను. అంటే దేవుడు ఆలస్యం చేసినందుకు నేను రక్షింపబడ్డాను. నా ద్వారా వడ్డెర ప్రజలు, వారు కొన్ని వందల మంది వారు రక్షణలోకి రాగలిగినారు. అంటే ప్రభువు ఆలస్యం ఎందుకనంటే ప్రజలు రక్షింపబడాలి. అయితే ఆయన 2 సార్లు వస్తాడు. మొదటిసారి గొర్రెపిల్లగా వచ్చాడు. ఈ రెండవసారి ఏంటంటే దాన్ని ప్రత్యక్షత అంటారు. ప్రత్యక్షత అంటే ఆయన పరలోకం నుండి మధ్యాకాశానికి వస్తాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు భూమి మీద ఉండే సంఘము మధ్యాకాశానికి ఎత్తబడుతుంది.
ఆ మధ్యాకాశంలో 7 సంవత్సరాల గొప్ప విందు జరుగుతుంది. ఆ 7 ఏళ్ళ తర్వాత దేవుడు సంఘాన్ని, పరిశుద్ధులను, దేవదూతలను వెంట పెట్టుకొని అప్పుడు భూమి మీదకి వస్తాడు. అది రెండవ రాకడ. ఆ రాకడ ఎలా ఉంటుందో చెప్పాలమ్మా. ఆ రాకడ సింహము, గొర్రెపిల్ల కలిసి ఒక చోట మేస్తాయి. చాలా ఆశ్చర్యం కదా. తర్వాత బాలుడు 100 సంవత్సరాల వయసు గలవాడవుతాడు. చిన్నపిల్లలు నాగుపాముల యొక్క ఆడుకుంటారని వాక్యంలో ఉంది. అంటే ఆ రాజ్యం ఎలాంటిదంటే ఇప్పుడున్న ఈ రాజ్యాలన్నీ కూలిపోయినాయి. ఇంతవరకు బబులోన్ రాజ్యం వచ్చింది, చరిత్రలో కూలిపోయింది. మాదీలో పార్సికల రాజ్యం వచ్చింది, కూలిపోయింది. గ్రీకు సామ్రాజ్యం వచ్చింది, కూలిపోయింది. రోమా సామ్రాజ్యం వచ్చింది, కూలిపోయింది. ఇప్పుడు మనం ఉన్నది ఇది ప్రజా స్వాతంత్రం, ఇది కూడా కూలిపోతుంది. అయితే ఆ రెండవ రాకడలో ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది. 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. అవినీతి లేని, రోత లేని, దుఃఖం లేని, కీడు లేని ఒక మంచి రాజ్యాన్ని యేసు ప్రభువారు స్థాపించబోతున్నారమ్మా. అది రెండవ రాకడ. కాబట్టి మేము సేవకులుగా దాంగు చెప్తా ఉన్నాము, సమయం బహు కొంచెంగా ఉంది కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, ఆయన అంగీకరించండి. ఆయన ఏ సమయంలోనైనా రావచ్చు కనుక ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి, సంఘంలో చేర్చబడాలి, సంఘంలో ఉండాలి. చాలా మంది ఈ దినాల్లో టీవీలో వాక్యాలు చూస్తూ సంఘం రావడం మానేస్తారు చాలా మంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఒక స్థానిక సంఘంలో చేర్చబడతారో, ఒక ఆత్మీయ తండ్రికి లోబడి పిల్లల్లాగా ఉంటారో ఆ సంఘము ప్రత్యక్షతలో ఎత్తబడుతుంది. ఆ సంఘంతోనే యేసు ప్రభు రెండోసారి భూమి మీదకి వస్తాడు. అది రెండవ రాకడ. అదమ్మా. చాలా బాగా వివరించారు మాస్టర్ గారు. ఓకే, మరొక క్వశ్చన్ మాస్టర్ గారు, అడగండి. ఇది క్రైస్తవుల పైన దాడులు ఎందుకని జరుగుతున్నాయి అంటారు? అంటే టార్గెట్ క్రైస్తవుల పైననే దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? తప్పకుండా అమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. వాస్తవానికి యేసు ప్రభుని ఎందుకు తన స్వకీయ జనులే సిలువ వేశారంటే ఆయన ఏ నేరం చేయలేదు, ఏ పాపము చేయలేదు. ఆయన పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా ఈ లోకంలో ఆయన పరిచయం జరిగించినారు. ఆయన జీవించింది 33.5 సంవత్సరాలే కానీ మంచి పనులు చేసినారు, మంచి బోధ బోధించినాడు, ప్రజలందరికీ మేలు చేసినాడు. అయినా ఆయనను సిలువ వేసి చంపడం గల కారణం ఏంటి తెలుసా? ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది. ఒకనొక సందర్భంలో యేసు ప్రభుని అరెస్ట్ చేయడానికి ఆ రోమా సైనికులు వస్తే యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైన పేతురు కత్తి తీసుకొని ఆ సైనికుని చెవి తెగ నరుకుతాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఆ చెవిని తీసి ఆ మల్కు అనే సైనికుడు మరలా ఆ చెవిని తనకు అంటిస్తాడు. అప్పుడు పేతురుతో అంటాడు, పేతురు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా దగ్గర సైన్యం లేదనుకుంటున్నావా? అయితే పరలోకంలో మన రాజ్యం పరలోకం. కాబట్టి ఈ లోకంలో ఖచ్చితంగా నన్నే లోకం ద్వేషించింది. యేసుప్రభు ఇంత మంచి దేవుడు, ప్రజలందరికీ మేలు చేసినాడు, ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన సవాల్ చేసినాడు. ఏంటా సవాల్ అంటే నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరని సవాల్ చేసినాడు. దాదాపు ఆయన వచ్చి 2024 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా యేసు ప్రభులో ఈ తప్పు ఉంది అని చెప్పడానికి ఎవరికి ఆస్కారమే లేదు. మరి అంత పరిశుద్ధుడైన దేవుణ్ణి లోకము ద్వేషించింది. ఆయన అప్పుడు సిలువ వేసింది. ఆయన అన్నాడు, లోకము నన్ను ద్వేషించింది, నన్నే సిలువ వేసింది కనుక ఖచ్చితంగా నా బిడ్డలుగా మిమ్మల్ని కూడా లోకం ద్వేషిస్తుంది. మీరు చూడండి, క్రైస్తవులు సమాజానికి మేలు చేసేవాళ్ళు. ఈరోజు చూడండి, మన భారతదేశంలో అనేక మంది మిషనరీలు వచ్చినారు, కుష్ఠరోగులకు పరిచయం చేసినారు, తర్వాత విధవరాలను ఆదరించినారు, స్కూల్స్ కట్టించినారు, హాస్పిటల్స్ కట్టించినారు. ప్రతి విధమైన సేవా కార్యక్రమాలు అన్ని కూడా క్రైస్తవ మిషనరీలే మన భారతదేశం తీసుకొని వచ్చినారు. వాళ్ళు సమాజానికి మేలు చేసినారు. ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాము. ఈరోజు మన ఆడపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఈరోజు బ్యాంకులు ఉన్నాయి, పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. అంటే కారణము మరి మిషనరీ విలియం కేరీ గారు. వారు మన భారతదేశానికి వచ్చి వారు చేసిన ఈ యొక్క సంస్కరణల ద్వారా ఈరోజు మీ అమ్మమ్మైనా మా నాన్నమ్మైనా బ్రతుకున్నారు. ఎందుకంటే అప్పుడు సతీ సహగమనం అనే ఒక దురాచారం మన భారతదేశంలో ఉండేది. అంటే భర్త చనిపోతే ఆ భర్త చితి మీద భార్యను పెట్టి కాల్చేవాళ్ళు. ఒకవేళ ఆ విధంగా జరిగింటే ఈరోజు మా తల్లి కూడా ఉండేది కాదు, మన ఇంట్లో పెద్దలు ఉండేవారు కాదు. ఈ దురాచారాలన్నీ కూడా
క్రైస్తవ మిషనరీలే వాళ్ళు సమాజానికి మేలు చేసినారు. కానీ అమాయకమైన సహోదరులు తెలియకుండా ద్వేషం పెంచుకొని క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, క్రైస్తవులని బాధ పెడతా ఉన్నారు. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపియండి. యేసుప్రభు శిలువలో ప్రార్థన చేసినాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వారిని క్షమించని ప్రార్థన చేసినాడు. క్రైస్తవము అహింసా మార్గం, ఇది హింసా మార్గం కాదు. కాబట్టి ఈ లోకంలో దేవుని రాజ్యం కొరకు, దేవుని సువార్త కొరకు అనేక మంది దేవుని సేవకులు వారి ప్రాణాలు కూడా వాళ్ళు త్యాగం చేస్తూ ఉన్నారు. అయితే పరలోకంలో వారికి బహుమానం ఉంటుంది. దేవుని సేవకులుగా మేము లోకాన్ని ప్రేమిస్తాం, సమాజాన్ని ప్రేమిస్తాం, సమాజానికి మంచి మాటలు చెప్తాము, సమాజానికి ఒక ప్రార్థన చేస్తాం. ఒక్క క్రైస్తవుడు మాత్రమే దేశం కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తాడని నేను సగర్వంగా చెప్తాను. మా దేవుడు మాకు అది నేర్పించాడు, ప్రేమ చూపించమని నేర్పించాడు. కాబట్టి మేము ప్రేమ చూపిస్తాము, సహిస్తాము, భరిస్తాము, ఓర్చుకుంటాము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని వాక్యంలో ఉంది. కాబట్టి మా సహోదరులను ప్రేమిస్తాము, వారి కొరకు ప్రార్థన చేస్తాము. వారు తెలియక చేస్తున్నారు కాబట్టి ప్రభువా వారిని క్షమించమని ప్రార్థన చేస్తాం. అదమ్మా. చాలా బాగా వివరించారు మాస్టర్ గారు. నిజంగా ప్రభు ఇన్ని కార్యాలు ఆశ్చర్యకరంగా చేశారు, పరిచర్య సాగిస్తున్నారంటే మామూలు విషయం కాదు. అది ప్రభు యొక్క కృప అనుకోవాలి. అవునమ్మా. అయితే ప్రభు లాస్ట్కి ఒక చివరిగా మా ఛానల్కి ప్రభు యొక్క మెసేజ్ ఇవ్వండి. తప్పకుండా అమ్మా. నేను దేవుని సేవకునిగా మీకు ఇస్తున్న సందేశం ఏంటంటే, ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఒకరోజు పుట్టినవాడు గిట్టక తప్పదు అన్నట్లుగా మనం ఈ లోకంలో పుట్టాము, ఈ లోకంలో కొంతకాలం ఉండాలి, తిరిగి మరలా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలి. కాబట్టి మనము ఎక్కడి నుండి వచ్చామో మరలా అక్కడికే వెళ్ళాలి. చాలా మందికి మార్గం తెలియదు, ఎన్నో రకాల మార్గాలు పోతా ఉన్నారు. అయితే 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒక్క యేసుప్రభు మాత్రమే అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా దేవుని యొద్దకు చేరలేరు, ముక్తి పొందలేరు, పరలోకానికి వెళ్ళలేరు అన్నాడు. అంటే యేసుప్రభు ఒక మతం కాదు, ఆయన ఒక మార్గము, దారి చూపే మార్గము. చూడండి, యేసుప్రభు జన్మ సందర్భంలో తూర్పు దేశపు జ్ఞానులకి నక్షత్రం ఒక మార్గం చూపింది. అంటే యేసు దగ్గరికి అది ఒక మార్గము. కాబట్టి క్రైస్తవ్యము దేవుని రాజ్యానికి చేరడానికి, పరలోకం చేయడానికి అదొక మార్గం మాత్రమే. కాబట్టి వాక్యంలో ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. యేసు ప్రభు ప్రేమాస్వరూపి కనుక యేసునందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను మీ రాజ్యంలో మీరు చేర్చుకోండి అని ఒక్క చిన్ని మాట ప్రార్థన చేసుకుంటే దేవుడు వారి పాపాలు క్షమిస్తాడు, వారిని నిత్య రాజ్యానికి, పరలోకానికి సిద్ధపరుస్తాడు. వాస్తవంగా అమ్మ మీకు విషయం చెప్పాలి, యేసు ప్రభులో నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు అనడానికి సాక్ష్యం ఏంటి తెలుసా? నేను పరిచయం చేస్తున్న ఈ సంఘం మీరు చూశారు, ఈ ప్రాంతము బాచుపల్లిలో చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది, చాలా కొండ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడికి రావడమే చాలా కష్టం. కానీ వడ్డెర ప్రజలు, మా సంఘంలో ఉండే ఆ వడ్డెర ప్రజలు, వారు కష్టపడి ఈ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ రావడానికి అసలు దారే లేదు. వారే దారి చేసుకొని ప్రభువు మా జీవితాలు మార్చాడు, మా బ్రతుకులు మార్చాడు. ఈరోజు మేము సంఘంలో, సమాజంలో ఒక గౌరవప్రదంగా ఉన్నాము. దానికి కారణము యేసు ప్రభు అని చెప్పేసి ఆ ప్రజలే ఈరోజు నిలబడి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. వారే ఇంత రిమోట్ ఏరియాకి మీరు టూవీలర్ మీద రాగలిగినారు. వాస్తవానికి నర మానవుడు కూడా ఈ ప్రాంతానికి రాలేడు, భయంకరమైన అడవి, సరైన దారి లేదు. ఆ ప్రజలు దేవుని మీద ఉన్న ప్రేమతో ఈ మార్గాన్ని ఏర్పాటు చేసినారు. లోకంలో ఉండే చాలా మంది ప్రజలు భయంకరంగా త్రాగుబోతులు, విగ్రహారాధికులు, మాంత్రికులు, జీవితంలో సంతోషం, సమాధానం అందరూ కూడా ఈ స్థలానికి, ఈ మందిరానికి రావడానికి మార్గము మా సంఘమైంది. యేసు ప్రభు వారికి మార్గమైనాడు, వారు అనేకులకి మార్గమైనారు. కాబట్టి నేను కూడా దేవుని సేవకునుగా మీకు ఇస్తున్న సందేశం ఏంటంటే, యేసు ప్రభు ఒక కులానికి దేవుడు కాదు, ఒక మతానికి దేవుడు కాదు, ఒక దేశానికి దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు, అందరిని ప్రేమించే దేవుడు. కనుక యేసునందు విశ్వాసం ఉంచితే మీరంతా రక్షింపబడతారు, దేవుని రాజ్యంలో ఉంటారు. చాలా బాగా వివరించారు మాస్టర్ గారు. నిజంగా ప్రభు ఇన్ని అద్భుతాలు చేశారు మీ కార్యంలో. అంటే అందులో
ఈ వడరు ప్రజలు అంటున్నారు కదా, వాళ్ళని నడిపించారంటే ఇంకా అది చాలా కష్టమమ్మా. ఎందుకంటే రాళ్ళ లాంటి ప్రజలు వాళ్ళు, రాళ్ళు ఎంత మొండిగా ఉంటాయి. అట్లాంటి ప్రజలని కేవలం దేవుని వాక్యము, యేసు ప్రభు యొక్క ప్రేమ వారిని మార్చి తీసుకొచ్చారు. ఈ రోజు మీరు చూస్తున్న ఈ యొక్క మందిరంలో వారు చక్కగా ప్రతి ఆదివారం రోజు పిల్లలు పెద్దలు అందరూ వచ్చి చక్కగా ప్రభుని ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు. వారి జీవితాల్లో ఈ రోజు ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమైంది. అవును, నిజంగా మీ ఇంతవరకు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.